ఈ అంబేద్కర్ సాక్షిగా అడుగుతున్నా. ఆ తల్లి న్యాయం అడుగుతుంది, న్యాయం ఇవ్వండి. ఆ తల్లి ఈ రోజు రాజ్యాంగ ఆమోదం దినోత్సవం రోజున మనం అంగీకరించినటువంటి రాజ్యాంగంలో న్యాయం ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంత ప్రాతిపదిక లేకుండా అందుతుందని చెప్పినటువంటి ఒక తల్లికి ఈ రోజు న్యాయం అడుగుతుంది. ఆ తల్లికి న్యాయం ఇవ్వమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఈ రోజు ఆవిడ ఇక్కడికి వచ్చి ఆ అంబేద్కర్ సాక్షిగా నాకు న్యాయం ప్రసాదించమని ఆ అంబేద్కర్ విగ్రహానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి తనకు న్యాయం కావాలి అని చెప్పేటువంటి రోజు కోసం వెయిట్ చేస్తున్నటువంటి తల్లికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో సమాధానం చెప్పు తీరాలి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆ తల్లిని హత్తుకొని ఆ తల్లికి న్యాయం చేస్తానని మాటిచ్చి ఈ రోజు నేను అరెస్ట్ చేయాలా, నేనేమన్నా పోలీస్ ఆఫీసర్నా, ఆధారాలు లేవు, నన్నేం చేయమంటారు అని అంటే ఆ తల్లి ఎక్కడికి వెళ్ళాలి? చక్కగా నిందితులు ఫారెన్ వెళ్ళి, దుబాయ్ వెళ్ళి, సింగపూర్ వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే దానికి సంబంధించినంత వరకు మాట్లాడుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలి? నిందితులకి శిక్ష వేయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలి? ఇదిగో నా పక్కనే ఉంది ఇంకొక ఆమె, తన 19 సంవత్సరాల కొడుకు మొగల నగేష్ అని రాష్ట్ర ప్రభుత్వం, ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వ హత్యే. 2021 సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థిగా కాలేజీ చేరిన అతి కొద్ది రోజుల్లోనే విగత జీవుడై చచ్చిపోయి పడి ఉంటే పోలీసులు 302 302 సెక్షన్ కింద మర్డర్ కేసు రిజిస్టర్ చేసి కాలేజీ యాజమాన్యంలో డ్రగ్స్ అమ్ముతున్న కారణంగా కాలేజీ యాజమాన్యంలో డ్రగ్స్ అమ్ముతున్న సందర్భంలో ఈ అబ్బాయి పట్టుకున్నాడని, ఈ అబ్బాయి చూశాడని అతన్ని చంపేసి తీసుకెళ్లి సూసైడ్ గా ఆత్మహత్యగా చిత్రీకరిస్తే ఆ రోజున నా బిడ్డకు న్యాయం చేయండి అని ఈ తల్లి మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఈ బిడ్డ కోసం వెళ్ళి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్ళి ఈ కుటుంబాన్ని ఓదార్చి ఈ కుటుంబం కోసం 3 సంవత్సరాల పాటు మొత్తం జనసేన పార్టీ కార్యాలయం వెళ్ళి ఈ కుటుంబం కోసం, ఒక మత్స్యకార కుటుంబం కోసం పోరాడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళ ఒక ట్రైబల్ మహిళ, ఇక్కడ కూర్చున్నటువంటి ఒక మహిళ ఒక మత్స్యకార కుటుంబానికి సంబంధించిన మహిళ, వాళ్ళ కొడుకు మరణాన్ని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం మాత్రమే దీనికి బాధ్యులు. ఆ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని జనసేన పార్టీ కార్యాలయం వెళ్ళి కొన్ని నెలల పాటు ఉద్యమాలు చేసి దొంగతనంగా వాళ్ళ కాలేజీ యాజమాన్యాలతోటి కుమ్మక్కై 2024 సంవత్సరంలో ఆ కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి దోనేటి శేఖర్ అనేటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ని జనసేన పార్టీ కార్యంలో కోట్ల రూపాయలు తీసుకుని నీ పార్టీ కార్యంలో జాయిన్ చేసుకున్నావు. దీనికి పవన్ కళ్యాణ్ ఏమి సమాధానం చెప్తావు?